నిన్నటి వరకు ఒక లెక్క, సమ్మిట్ తర్వాత మరో లెక్క. నా ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిన్నటి వరకు ఒక లెక్క, రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క అన్నారు. ఆదివారం ఎక్స్ వేదికగా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరికీ 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జాతి కోసం, జనహితం కోసం గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి, గొప్ప కార్యం చేయాలంటే మహా సంకల్పం ఉండాలి. సరిగ్గా 2 ఏళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి నన్ను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు అని చెప్తున్నాడు. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఇది అందరికీ తెలిసిన ఇదే కదా, ఒక మెతుకు చూస్తే చాలు అని అంటారు. మీ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది అని తెలుసుకోవడానికి పోనీ మీరు చెప్పండి, ఇగో మా పాలన ఇగో ఈ రకంగా ముందుకెళ్తున్నది అని ఒక్క లైన్ చెప్పండి. ఏ కాంగ్రెస్ లీడర్ని అడిగినా మహిళలకు ఉచిత బస్సు ఇచ్చినాం, గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం 500, కరెంటు బిల్లు ఇచ్చినాం 200 యూనిట్లు, ఈ లెక్క తప్ప పలానా స్కూల్ కట్టించినాం, పలానా స్కూళ్ళకి ఇంత బడ్జెట్ కేటాయించినాం, కేసీఆర్ గతంలో 6% ఎడ్యుకేషన్ మీద బడ్జెట్ కేటాయించుండే, మేము దాన్ని 15% తీసుకుపోయినాం. అసలు అట్లాంటి ఆలోచన ఏమైనా మీరు చేసిరా? చేయలేదు కదా. ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక మీకు లేదు, ఒక దీర్ఘకాలికమైన ప్రణాళిక మీకు లేదు. ఇది కూడా నేను అనుకోవడం ఆరంభం అద్భుతంగా అనిపిస్తుంటుంది, కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మనం చూడలేదా? ఈ పెట్టుబడులు వచ్చాయి, ఆ పెట్టుబడులు వచ్చాయని చెప్పిన నాయకులు ఆ తర్వాత ఆ పెట్టుబడుల సంగతినే మర్చిపోయారు కదా. ఇది ఒక అట్టహాసంగా ఒక కార్యక్రమాన్ని చేయడం తప్ప ఇంకొకటి లేదు. ఒక హైప్ తీసుకురావడం, ఏదో చేస్తున్నారు 30,000 ఎకరాల్లో అని చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప ఇంకొకటని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఈ 2 ఏళ్ల పరిపాలన వీళ్ళు చూసినప్పుడు అంత గొప్పగా ఏం లేదు కదా. కేసీఆర్ని పోలే ఆ రకంగానే నడుస్తున్నది, అంతకుమించి గొప్పగా ఏం లేదు. గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు, అన్నీ అమ్ముతున్నారు, చేయాల్సిన అవినీతి అంతా చేస్తున్నారు. ఆయా కుటుంబాలు అప్పుడెట్లా ఒక కుటుంబం లాభపడ్డదో ఇప్పుడు కుటుంబాలు, వాళ్ళ బినామీలు వాళ్ళే లాభపడుతున్నారు. అవతల ఎవడైతే దోపిడీ చేసినో వాంతోని కొల్యుడైపోయి పనిచేస్తున్నారు. ఆనాడు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళని తెచ్చి మరీ పనిచేస్తున్నారు. 2 ఏళ్ల పరిపాలనలో ఒరిగింది ఏంది తెలంగాణ ప్రజలకు చెప్పండి, చెప్పండి. విద్య మీద 7% మీరు పెట్టే బడ్జెట్, వైద్యం మీద 4% మీరు పెట్టే బడ్జెట్. ఇక మీరు ఎక్కడ పరిపాలన, ఇది ప్రజాపాలన ఎట్లా అవుతుంది? విజయోత్సవాలు ఎట్లా? చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఒక్కసారి మీ అభిప్రాయం చెప్పండి. ఈ 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉన్నది? మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా? పర్లేదా? చాలా గొప్పగా ఉన్నదా? మీరు ఏమనుకుంటున్నారు? జై భీమ్, వెరీ గుడ్ మార్నింగ్. చెయ్యలేదు, చెయ్యడు. ఇన్ దీస్ 2 yearsలో బీఆర్ఎస్ తిన్న పైసలు కక్కించలేదు కాబట్టి వీ కెనాట్ బిలీవ్ అవర్ సీఎం. చింతపండు నవీను, రఘు, పృథ్వీరాజు, శ్యామ్ మీరు మంత్రులు, ముఖ్యమంత్రులు అవ్వాలన్నట. ఇప్పుడు అదే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలా? మరి ప్రజలు ఏం చేయాలా? మంచి నాయకులను ఎన్నుకునే ప్రయత్నం చేయాలి, పైసలు కమ్ముడు పోకుండా. పరిపాలన ఎట్లుందంటే చెత్తగా ఉందట, వరస్ట్ అట. ఓకే పర్లేదట, చెత్త, నాట్ బ్యాడ్, బాగుంది, చెత్తగా ఉంది, అసలు చెప్పడానికే సిగ్గనిపిస్తుంది. బ్యాడ్ 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 పెట్టిన మెసేజ్ మళ్ళీ పెట్టకండి దయచేసి. దరిద్రంగా ఉందట, బాగాలేదు, సూపర్ కాంగ్రెస్, యావరేజ్ అట, వేస్ట్ అన్న, చేయలేడు. జాబ్ క్యాలెండర్ ఏమైందని అడుగుతున్నారు, బాలే. జై శ్రీరామ్, జై తెలంగాణ, జై భారత్ మాతాకి జై. అమ్మ అందరిది ఒకటే దగ్గర రాసిండుగా. విద్య మీద 25% పెట్టాలి. అరే 25 దాకా పోయి మీరు 15% పెట్టమనండి, 15% పెట్టమనండి, అది కూడా పెట్టలేకపోతున్నాడు కదా. చాలా ఘోరంగా ఉంది. జై కాంగ్రెస్. ఇప్పుడు ఈయన తెలంగాణ సమ్మిట్ అంటుండు కదా, ఓ పెద్ద ఎత్తున తెలంగాణ రైజింగ్ అంటుండు కదా. తెలంగాణ రైజింగ్ ఎప్పుడు సాధ్యమవుద్దండి? ఎప్పుడు సాధ్యమవుద్ది? యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి, స్కూళ్ళని మొత్తం నిర్వీర్యం చేసి, ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యను మొత్తం నిర్వీర్యం చేస్తే తెలంగాణ రైజింగ్ అవుతుందా? అసలు చెప్పడానికన్నా ఏమన్నా ఉండాలి కదా కొంచెమైనా. విద్య అందించకుండా, ఆ విజ్ఞానం లేకుండా ఏ రకంగా తెలంగాణ రైజింగ్ అవుతుంది? అంటే వేరే రాష్ట్రాల నుంచి, వేరే దేశాల నుంచి ఇక్కడ ఎంప్లాయీస్ని డంప్ చేసి అప్పుడు తెలంగాణ రైజింగ్ అవుతుందని అనుకుంటున్నారా? ఇవాళ
10 తెలంగాణలో ఉన్న 10 యూనివర్సిటీలని మనం కనుక గమనిస్తే అత్యంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. రిక్రూట్మెంట్ లేదు, కనీస సౌకర్యాలు లేవు, బడ్జెట్ లేదు. ఫస్ట్ బాగుంది, పోయిన వాళ్ళకంటే వీళ్ళు బెటర్. అంటే బెటర్ అంటే ఎట్లా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే బెటర్ అంటే ఏంది? ఫ్రీ బస్ ఇవ్వడం బెటరా? ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇవ్వడం బెటరా? పోయినా ఆయన అంత అరాచకం లేదు అని అనుకొని సంతృప్తి పడాలనా? ఈ కంపారిజన్ అనేది రాంగ్. మార్పు అంటే మార్పు లాగానే ఉండాలా. అవినీతి ఏమన్నా ఆగిందా? పోనీ అట్లానే చెప్పండి. ఏం ఆగలేదే. అదే భూముల మీద అదే నాయకులు విచ్చలవిడిగా పడుతున్నారు, ఎక్కడికక్కడ కావలసినంత లేపుతున్నారు. పోయిన వాళ్ళకంటే వీళ్ళు బెటర్. జాబ్ క్యాలెండర్ ఏమైంది? సూపర్ కాంగ్రెస్. ఎనీ యాక్షన్ ఆన్ బీఆర్ఎస్ లీడర్స్ హూ స్టోల్ పీపుల్స్ మనీ అట. మహిళలకి 2,500 రూపాయలు ఏమైందని అడుగుతున్నారు. ఈ స్కీమ్స్ వల్ల ఉపయోగం లేదండి, జీవితాలు మారవు. హాస్పిటల్స్ కొత్తవి కట్టాలి, అసలు ఏముంది చెప్పడానికి? వేస్ట్, చెత్త. గుడ్, బట్ సీఎం బీసీ సీఎం కావాలి అట. అన్నా నిన్న గాజుల రామారంలో అయ్యప్ప స్వామి వాళ్ళ మీద దాడి జరిగిందట. ఓకే, తెలంగాణ రైజింగ్ బట్ జాబ్స్ తెలంగాణ యూత్కి ఇవ్వండి, తెలంగాణ యూత్కి ఇవ్వండి, మేక్ దెమ్ ఫ్యూచర్ రెడీ. చలో, ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రాలే, అది కదా చేయాల్సింది. ఇప్పుడు భూములు అమ్ముతున్నారు కదా, పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి? మొన్న 3,700 కోట్లు వచ్చినాయి కోకాపేటలో భూమి అమ్మితే. డబ్బులు క్లియర్ చేసి పిల్లలకి చేయొచ్చు కదా. నార్సింగ్ ఏసీపీ పరిధిలోని పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారట. ఇంతవరకు రుణమాఫీ కాలే, పొడిచిందేం లేదు. విద్యా వైద్యం కూడా లేదు, అందరూ దొంగలే. విద్యాశాఖ మంత్రి ఉన్నాడా? లేడు. అన్న మా వైఫ్ వీక్ ఒక్కసారి పుట్టింటికి వెళ్తుందట కాంగ్రెస్ వల్ల. దేనికి బాస్? ఫ్రీ బస్ అయినా? బాగుంది కానీ ఇది నిర్బంధం లేదు. ఒక 2 రోజులు ప్రయత్నిస్తే సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇది చాలదా? ఏం చేయాలా? సీఎం అపాయింట్మెంట్ దొరికితే మీకు దొరుకుతుందా? సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుందా? మీరు కలవగలుగుతున్నారా? ముఖ్యమంత్రి ఎంతమందిని కలుస్తున్నాడు ఎవ్రీడే? ప్రజల్ని కలుస్తున్నాడా? ప్రజా దర్బార్ ఏమన్నా ఉందా? ప్రజావాణి అని పెట్టిరు. ఆ ప్రజావాణిలో ఇచ్చిన అప్లికేషన్స్కి పరిష్కారం దొరుకుతున్నదా? విద్యా వైద్యం తప్ప అన్నీ కావాలి ముఖ్యమంత్రికి. కమ్మారెడ్డి వెలమ రైజింగ్ అట. ఇది బాగుంది. వాళ్ళకు కూడా ఏమొస్తుందో నాకైతే తెలియదు కానీ రైతు బంధు రాలే, జాబ్ నోటిఫికేషన్ రాలే. తెలంగాణ అంటేనే సిండికేట్ పాలిటిక్స్ అట. వాస్తవం ఇది 100%. అంతా మోసం. వాట్ అబౌట్ జాబ్ నోటిఫికేషన్స్? అన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇంతవరకు రాలే. సో పబ్లిక్ రియాక్షన్ ఇది. ఆల్మోస్ట్ 70 to 80% పబ్లిక్ అంత సాటిస్ఫైడ్ లేరు. సరే, ఒక 10-20% కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఇదంతా కొంత అనుకూలంగా ఉండొచ్చు, కానీ గత గవర్నమెంట్తో కంపేర్ చేసుకుంటే ఓకే కదా అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, కానీ సో పూర్తి స్థాయిలో కనీసం ఒక 40 నుంచి 50% ప్రజలు ఓకే పర్లేదు అనుకునే సిచ్యువేషన్ లేదు. అనుకున్నంత ఏమీ లేదు, ఏదో వచ్చి చేస్తారనుకుంటే ఇంకేమో చేస్తున్నారు. కొన్నింట్లో పర్లేదు, జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది? విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. నర్సింగ్ ఆఫీసర్ రిజల్ట్స్ 1 year అయిందట, ఇంతవరకు రాలే. అన్న రైతు బంధు గురించి మాట్లాడండి. లేడీస్కి ఫ్రీ టికెట్ పెట్టి జెంట్స్కి టికెట్ రేటు పెంచిరట. కేసీఆర్ చేసిన నియంత పాలన మీద వ్యతిరేకతతోనే ఓటేసిరట. 100% వాస్తవం, అంతే కదా. ప్రజావాణి వేస్ట్ అన్న. చలో, ఇది పబ్లిక్ ఆలోచన. ఎక్కడ రైజింగో ఏంటో అర్థం కావట్లే. తెలంగాణ రైజింగ్ కావాలి అనంటే, తెలంగాణ పైకి వెళ్ళాలి అనంటే విద్య మీద, వైద్యం మీద, ఉపాధి మీద, వ్యవసాయం మీద, ఇట్లాంటి రంగాల మీద ఎక్కువగా బడ్జెట్ని కేటాయించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మొత్తం బెల్ట్ షాపులన్నీ పెట్టేసి వైన్ షాపులని ప్రోత్సహించి ఎంత ఆదాయం అంటే అంత ఆదాయం రావడానికి ప్రయత్నించి దాదాపు మొన్న 5 రోజులలో 1000 కోట్లు తాగినట్టు.
5 రోజులలో ఈ తెలంగాణ రైజింగ్ ఎట్లయితుంది? ఇదంతా కూడా ఒకరోజు మీటింగ్ అంతే, హడావుడి. ఈ 30,000 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఏదో చేయబోతున్నారు, చాలా గొప్ప పని చేస్తున్నారని చెప్పుకోవడానికి తప్ప ఇంకొకటి ఏమీ లేదు ఇందులో.